వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ ఇది వచ్చేసి మన ట్యాంక్ బండ్ దగ్గరలోని లవ్ హైదరాబాద్ ఉంది కదా, అక్కడ ఇది ఎగ్జిబిషన్ అయితే ఏర్పాటు చేశారనమాట. చిన్నపిల్లలకి అయితే చాలా అంటే చాలా యూస్ఫుల్ ఇది ఆటలకైతే. ఇంకా అంతే చెప్పాలంటే ఇవి చూడండి ఎంత భయం వేస్తుంది అవి చూడాలంటేనే. ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా ఇట అవి చూస్తేనే భయం అవుతుంది. అంత వీడియో తీయాలన్నా కూడా చూడండి, ఇంకా దగ్గర నుంచి చూసే వాళ్ళకి ఇంకెలా ఉంటుంది. చిన్నపిల్లలకైతే కొంచెం దూరం ఉంచడమే బెటర్ ఇట్లాంటి వాటికి. ఇది ట్రైన్ ఎగ్జిబిషన్ అంటారు కదా, అదనమాట. మన ట్యాంక్ బండ్ దగ్గరలో ఉండే వాళ్ళకైతే ఆల్రెడీ తెలిసే ఉంటుంది. వెళ్ళని వాళ్ళైతే వెళ్ళి చూడండి. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు ఎంజాయ్ చేయడానికి. మోస్ట్లీ షాపింగ్ చేయడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ బొమ్మ చూడండి ఇంకెలా ఉంది, అవతార్ ఉంటుంది కదా అదనమాట. చూడడానికి ఎంత భయంకరంగా ఉన్నాయంటే అంత భయంకరంగా ఉన్నాయి. సమ్మర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అనమాట ఎంజాయ్ చేయడానికి వచ్చేసి పిల్లలకి. ఇంకా ముందుకు వెళ్తూనే ఉన్నాం. ఇక్కడ ఆగొద్దు వెళ్ళిపోదాం అంటే మాత్రం మా వాళ్ళు అయితే వినట్లేదు. ఇదనమాట ప్లేస్ ఇది. ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు ఇంకా ప్లేస్ బాగుంది ఫ్లవర్స్ తోటి. అలాగే ఫిషెస్ దగ్గరికి వచ్చే వరకు అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇది డైనోసరు, అలాగే దయ్యము, రాక్షస బల్లి, ఇవన్నీ చూడండి. ఇదైతే నాకు చాలా నచ్చింది. టెడ్డీ ఫ్లవర్స్ తోటి చాలా అంటే చాలా బాగుందనమాట. పిక్స్ తీయడానికైతే ఎంతోమంది ఉన్నారు ఇక్కడ. అంత ప్లేస్ చాలా బాగుంది కాబట్టి పిక్స్ అయితే తీయడానికి చాలామంది కొంచెం ఎక్కువ ఎగ్జైట్మెంట్ చూపించారనమాట. ఇది ఈ ఎగ్జిబిషన్లో ఫస్ట్ మనం ఎంట్రన్స్ అవ్వగానే ఉండే ప్లేస్ ఇది. ఇంకా ఇది దాటి కొంచెం లోపలికి వెళ్ళంగానే ఇట్లా బిల్డింగ్ టైపు ఆర్టిఫిషియల్గా అయితే ఉంది. ఇక్కడ చూడండి పిల్లలు ఆగబట్టలేకపోతున్నారు పెద్దోళ్ళు. మనం చేసే ఎంజాయ్మెంట్ ఏమో కానీ వాళ్ళని ఆపడానికే సగం చచ్చిపోవాలి ఆడ, అట్లుంటుంది పిల్లలతో వెళ్తే. దీని ఛార్జ్ చెప్పడం మర్చిపోయాను కదా. పెద్దవాళ్ళకి వచ్చేసి 100 రూపీస్, చిన్న వాళ్ళకైతే 5 years లోపు వాళ్ళకి లేదనమాట. 5 years నుంచి ఇంకా అబోవ్ వాళ్ళకి 100 రూపీస్. ఇది ఆర్టిఫిషియల్ బిల్డింగ్, లైటింగ్ ఇచ్చేసింది చూడండి, బాగుంది కదా. నాకు కొంచెం ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళాలంటే కొంచెం భయం, అలాగే కొంచెం ఇంట్రెస్ట్ అనమాట. ఎందుకంటే అలా బొమ్మలు కొంచెం భయంకరంగా ఉన్నాయనుకోండి, ఇంకా నైట్ అనుకుంటే అదే కలర్లు వచ్చేస్తాయి. నాకు అంత భయము అట్లాగా బొమ్మలు భయంకరంగా ఉంటే. నచ్చిన ప్లేస్ ఏంటంటే ఇది ఫిషెస్, చిన్న చిన్న ఫిషెస్ చాలా బాగున్నాయి క్యూట్గా. వీడియోస్ ఫొటోస్ చూడండి, మీకు చూస్తూనే అర్థమైపోతుంది. లోపలికి వెళ్తే అయితే చాలా కూల్ అంటే కూల్గా ఉందన్నమాట. లాస్ట్ ఇయర్ కూడా ఇట్లాంటి ప్లేస్ అయితే విజిట్ చేసినాం. కాకపోతే ఇది అక్వేరియం అనేది ఇంత పెద్దగా అయితే అరేంజ్మెంట్ లేదు అందులో. జస్ట్ ఒక ఎట్లా అంటే ఒక 10 అడుగులు అంతే, అంతకు మించి లేదు. ఇది కొంచెం పెద్దగా ఉంది. అలాగే ఫిషెస్ కూడా ఎంత పెద్దవి అయితే లేవు, అప్పుడు చిన్న ఫిషెస్ మాత్రమే. ఈ ఫిషెస్ అయితే ఎంత చూడండి పెద్ద పెద్దగా ఉన్నాయి. పిల్లల ఆటలకైతే అదుపు లేనే లేదు. పెద్దవాళ్ళకి కూడా ఇవంత దగ్గర నుంచి చూస్తుంటే అంత ఎగ్జైట్మెంట్. షార్క్ టైప్ ఉన్నాయి కదా ఫిషెస్, ఇవి నాకు అవి అర్థం కాలేదనమాట. ఒక్కొక్క ఫిష్ ఒక్కొక్క రకంగా ఉన్నాయి. ఈ ఫిష్ చూడండి ఎంత లావుగుంది. అది ఫుడ్ ఎక్కువ తినడం వలన మరేంటి తెలియదు కానీ దాన్ని పొట్ట సైజ్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇంకా దాని నుంచి అక్వేరియం నుంచి లోపలికి వెళ్ళిపోతే అయితే మన ఆటలు ఆ గేమ్స్ ఉంటాయి కదా అవన్నీ అయితే ఉన్నాయి. చిక్క రాయలు అయితే మేము చాలాసార్లు ఎక్కేసినాము. అది ఒక సైడ్ ఉంచితే మాత్రం చాలా బ్యాలెన్స్ తప్పేస్తుంది. అంత కేర్ఫుల్గా ఉండాలి వాడేటప్పుడు పిల్లలు అయితే. ఇంకా రౌండ్గా తిప్పేటి అలాంటివి ఆడాలంటే నాకైతే చాలా భయం. ఏది కొనాలన్నా ఇలాంటి ఈ ప్లేస్లలో చాలా ఉండే అమౌంట్కి డబల్ ఉంటుంది అన్నమాట, అంత కాస్ట్. ఒకసారి అయితే మిర్చి బజ్జీ కొనుక్కొని తిన్నాం. అసలు అంత వరస్ట్ మిర్చి బజ్జీ అయితే ఎప్పుడు తినలేదు, అంత దారుణం. జెయింట్ వీల్ అయితే చాలాసార్లు ఎక్కినాము, అలవాటు అయిపోయింది కూడా. అది పైకించి కింది దిగినాక పాలు లోపేస్తుంది, అది మాత్రం తెలిసిన విషయమే ఎక్కిన వాళ్ళకైతే.
ఇలాంటివి అయితే ఎట్లా ఎక్కుతారో ఏమో జనాలు, మాకైతే మస్తు భయం వేస్తుంది ఇట్లాంటివి ఎక్కడానికి. కానీ పిల్లలు ఏంటంటే ఈ లైటింగ్ చూసి ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతారు అలా, అందుకని చెప్పేసి ఇలాంటి ప్లేసెస్కి ఎక్కువ వెళ్దామని అంటారు. చూడండి మొత్తం లైటింగ్తోనే అట్రాక్ట్ చేస్తారు కదా జనాల్ని.